15 lakhs సరిపోతాయి. భగవంతుడా రక్షించావు. ఆపరేషన్కి సరిపడా డబ్బులు ఇచ్చారు. సరే సార్, మనం మళ్ళీ కలుద్దాం. శేఖర్ గారు, నేను వస్తాను. మిథునని కలవడానికా? బులెమ్మా, నేను వస్తాను, పదా. మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలని ఎలా చెప్పాలి? మధ్యలో ఒక ముఖ్యమైన పనుందండి, అది చూసుకుని నేను ఇంటికి వచ్చేస్తాను. మీరు ఆఫీస్ పనులు చూసుకొని రండి. అట్నే బులెమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి సార్, మేడం గారు చాలా బిజీ అనుకుంటాను, అంత స్పీడ్గా ఉన్నారు? ఈరోజు మా బుల్లెమ్మ సెల్లెలి పుట్టినరోజు. ఓ, తనకి సెల్లెలి కన్నా ఏది ముఖ్యం కాదు. బుల్లెమ్మకి సెల్లెలంటే అంత ప్రాణం. అత్తయ్య, మా వైషి వచ్చిందా? దీన్ని ఎంత మరిపిద్దామని ట్రై చేసినా అక్క తలుపు మరిచేలా లేదు, ధ్యాస వదిలేలా లేదు. ఆఫీస్ పని మీద వెళ్ళింది కదమ్మా, పనికి అందే ఎలా వస్తుంది? వస్తుందిలే మిథున, పద. కమ్. వాళ్ళొచ్చారుగా, డిస్కషన్ జరుగుతోందా? ఇంకా డిస్కషన్స్ ఏంటి మేడం, క్యాష్ ఇవ్వడం, వాళ్ళు హడావుడిగా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను వాళ్ళని బయటికి వెళ్ళనివ్వద్దు అని చెప్పాను కదా. ముఖ్యంగా ఆ వైష్ణవిని అస్సలు వెళ్ళనివ్వద్దు అని చెప్పాను కదా. మీరన్నారు, కానీ ఆ అమ్మాయి స్పీడ్గా డెసిషన్ తీసుకుంది మేడం. చాలా కాన్ఫిడెంట్గా ఫైనల్ చేసింది. అర్జెంట్ పనుందని క్యాష్ తీసుకుని వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోయింది. వచ్చినంత స్పీడ్గా అంటే నువ్వు వెళ్ళినప్పుడు లేదా? అసలక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పు. అయినా వదిన పొద్దున్నే మిథునకి శారీ గిఫ్ట్ గా ఇచ్చింది కదా. అది డబ్బు చేతిలో లేనప్పుడు. ఇప్పుడు హ్యాండ్ఫుల్ గా క్యాష్ ఉంది కదా. తెస్తే తేవచ్చు, కానీ మరీ 15 lakhs పెంచేదు. మహా అయితే 1 లక్ష పెట్టవచ్చు. హ్యాపీయే కదా మిథున? మీరు హ్యాపీనే. 1,00,000 వరకు ఓకే అన్నావు అంటే దాటితే నేను తుఫాన్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ అన్నమాట. అసలు బర్త్డేలో వీళ్ళు కలవద్దు అని అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ పెట్టడానికి ఓ దారి దొరికింది. వైషు, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.
వైషు. మిథున నాకు కాదు, ఫస్ట్ తారక్. హ్మ్. ఈసారి నా బర్త్డే ఇంత గ్రాండ్ గా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకు జరగదు అనుకున్నావే? ఏదో మిస్అండర్స్. అవన్నీ మబ్బు తొనకల్లాంటివి, తొలగిపోతాయి. వాటిని ఈ సమయంలో తలుచుకోవాల్సిన పనిలేదు. హ్యాపీగా ఉండు మిథున. మీ అక్కా చెల్లెళ్ళు కలకాలం ఇలాగే ఉండాలమ్మా. మీరెంత సంతోషంగా ఉంటే మేమంతా కూడా అంత సంతోషంగా ఉంటామమ్మా. అంతేగా అంతేగా. ఇంకా వీళ్ళ ఆప్యాయతలు అనురాగాలు కంటిన్యూ కావడానికి వీల్లేదు. జరగద్దు అనుకున్న బర్త్డే జరిగింది. వీళ్ళ సంతోషాన్ని డిస్టర్బ్ చేయాలి. అంతా హ్యాపీగా జరిగింది. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు తెచ్చిన గిఫ్ట్ మిథునకివ్వు వైష్ణవి. గిఫ్ట్ ఏంటి? నేనే గిఫ్ట్ తేలేదే. ఏంటి, గిఫ్ట్ తేలేదా? మార్నింగ్ 15 lakhs తీసుకున్నావు కదా. ఇప్పటిదాకా రాకపోతే ఏదో కాస్ట్లీ గిఫ్ట్ కోసమే వెళ్ళావు అనుకున్నాను. అవును, గిఫ్ట్ సెలెక్షన్ కోసం లేట్ అవుతుందేమో అనుకున్నాం. మొన్న బావ కోసం నువ్వు గాజులు తాకట్టు పెట్టి ఇలాగే తలుంచి నిలబడి ఈ ఇంటి పరువు కాపాడావు. ఇవాళ అంతకన్నా బలమైన కారణం నీకుండబట్టే అది చెప్పడం బాగోదని మౌనంగా అన్ని మాటలు పడ్డావని నేను అర్థం చేసుకుంటాను బుల్లెమ్మా. నువ్వు ఎప్పటికీ భయపడాల్సిన పని గాని బాధపడాల్సిన అవసరం గాని లేదు. నేనున్నా బుల్లెమ్మా. మొన్నట్లాగానే ఎప్పుడో అప్పుడు ఈ 15 లక్షల నిజం కూడా తెలుస్తుంది. అందరి నోళ్ళు మూతపడిపోతాయి. నువ్వేదైనా ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళ మంచి కోసమే చేస్తావు బుల్లెమ్మా. మేలు చేసి ఆ కన్నీళ్ళేంటి బుల్లెమ్మా? ఏడవద్దు బుల్లెమ్మా. మీ నమ్మకాన్ని గెలిపిస్తానండి. నేనేంటో మీరు అర్థం చేసుకున్నట్టు అందరూ తెలుసుకునేలా చేస్తాను. ఈ తోడు చాలు. ఎంత కష్టాన్నైనా జయిస్తాను. ఎంత అపవాదం అయినా నేను భరిస్తాను. మీ అందరికీ త్వరలో సంతోషాన్ని పంచుతానండి. నాకు తెలుసు బుల్లెమ్మా, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు. బుల్లెమ్మ ఇట్ట బువ్వ మానేస్తే ఈ బండోడు విలవిల్లాడిపోడు. ముందు కాస్త ముద్ద తిను బుల్లెమ్మా. మంచోళ్ళకి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. బుల్లెమ్మా తిను.
ఇదిగో హ, నీ ఈ బలహీనతని అడ్డం పెట్టుకుని తనలా చేస్తోంది. అక్క అక్క అని నువ్వు ప్రేమ చూపించడమే తప్ప తనకా ప్రేముంటే కనీసం 1,00,000 నీకోసం ఖర్చేసి గిఫ్ట్ తెచ్చేది కదా. ఏంటి అత్తగారు కొత్త కోడలు ఏదో డిస్కస్ చేస్తున్నారు? నేనేదో వాళ్ళక్కని ఇన్సల్ట్ చేశానని మీ ఆవిడ తెగ ఫీల్ అయిపోతుందిరా. అలా కాదత్తయ్య, నేనేం తప్పుగా చెప్పడం లేదమ్మా. కారణం చెప్పమని కాస్త కఠినంగా అడిగాననే కదా నువ్వు బాధపడేది. ఎరా తారక్, నేనలా అడగడం తప్పంటావా? మామ్, సాయంత్రం జరిగిన దాని గురించి ఇప్పటిదాకా డిస్కషన్ అవసరమా? తను సమయం తీసుకొని చెప్తాను అనింది. నానమ్మ ఓకే అనింది. వదిలేసే మామ్. ఏంట్రా వదిలేసేది? 15 లక్షలు సింపుల్ విషయం ఏం కాదు. కాదన్న విషయం వదినకు కూడా తెలుసు మామ్. తెలివి తక్కువగా ఉపయోగం లేని ఖర్చు చేయదు. సంథింగ్ బిహైండ్ ఇట్. నువ్వు ఎక్కువగా థింక్ చేసి టెన్షన్ పడకు. ఆరోగ్యం ముఖ్యం మామ్. ఎనీవే, టేక్ రెస్ట్. అవునత్తయ్య, వైషు ఖచ్చితంగా రేపో ఎల్లుండో అంతా వివరంగా చెప్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. దొందే అన్నట్టుంది. దీనికి అతి ప్రేమ, వాడికి అతి నమ్మకం. పౌర్ణానికిటు అమావాస్య కట్టు అన్నట్టుంది వీళ్ళ వాలకం. ఆ ప్రేమ తెంచాలి, వీడి నమ్మకాన్ని తుంచాలి. ఆ వైష్ణవిని ఇరుకున పెట్టకపోతే ఈ మిథునని బయటికి గెంటడం కష్టం. ముందు పొగ దానికి పెట్టాలి, సెగ దీనికి తగిలేలా చేయాలి. హలో సేఠీ, నేను గంగోత్రి రేఖాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బులిమా, ఇంతకీ పూరీలేవా? శేఖర్, ఇదేమన్నా హోటలారా? అవిలేవా ఇవిలేవా అంటావు? చేసినవి చాలవా? ఏదో సరదాగా అడిగానులేమ్మా. లేట్ ఎందుకు, తిందాం, కూర్చోండి. అమ్మమ్మ గారిని రానివ్వండి. అవును, అత్తయ్య వస్తే కాని నిండుగా ఉండదు. రుచులు అభిరుచులు అర్థం కావు. నమస్కారం అమ్మా వైష్ణవి. మీరు మీకోసం ఆర్డర్ చేసిన జ్యువెలరీ 15 లక్షలకు బిల్లు తీసుకొచ్చానమ్మా. నీ కలలు దించడానికి ఇతన్ని దించానే. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నీ సంగతి. వైష్ణవి ఏం తప్పు చేసిందని మెడబెట్టి బయటికి గెంటేయాలనుకుంటున్నావు? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఏం చేసిందా? ఇంటిల్లిపాదిని అలక్ష్యం చేసి 15 లక్షలు తన సొంతానికి వాడింది కాక నేనే కడతానులేండి అని తలపొగరు సమాధానం చెప్తోంది. ఆఫీస్ సొమ్ము సొంతానికి వాడడం దొంగతనంతో సమానం. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇంకా నిలబడ్డావేంటే? పో బయటికి.
తీర్పులు నువ్వే నిర్ణయించి శిక్ష అంటూ ఈ ఇంటి సిరిని మహాలక్ష్మి లాంటి కోడల్ని బయటికి గంటే అధికారం నీకెక్కడిది? ఈ ఇంటి పెద్దని, సమస్యని పరిష్కరించాల్సిన దాన్ని నేనున్నానిక్కడ. నేనున్నంత వరకు ఈ ఇంట్లో ఎవరి పెత్తనాలు సాగవు. శిక్షించాలో క్షమించాలో నిర్ణయించాల్సిన దాన్ని నేను. పెత్తనం పెద్దతనం 25 ఏళ్ల నుంచి రెప్ప వేయకుండా కష్టపడి పైసా పైసాకి కాపలా కాస్తూ ఆస్తి 10 పెంచిన దాన్ని నేను. దానికి మీరిచ్చే బహుమానం ఇదేనా? నిన్న కాక మొన్న వచ్చి ఇష్టానికి లక్షలు ఖర్చు చేసిన దానికి మీరు రక్ష? అందరి ముందు నోరు పారేసుకుంటూ కోడలి మీద చెయ్యి చేసుకునేదాకా వచ్చారా? ఇంకా ఈ ఇంట్లో మిగిలి చచ్చిన మర్యాద ఏముందని పంచ పట్టుకుని వేళ్లాడ్డానికి, పరువు పోగొట్టుకుని చచ్చి బతకడం కన్నా మాది మాకు పంచేస్తే మా బతుకేదో మేం బతుకుతాం. ఉమ్మడి ఆస్తి ఎవరి ఇష్టాలకు వాళ్ళు ఖర్చు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. కాసు కరిగిపోతే చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిన అవసరం నాకు లేదు. మాకు రావాల్సింది మాకు పంచివ్వండి. అరవకు తోడేలు పిల్ల, అదే కోడలు పిల్ల. ఏమిటి నా ప్రాణం పోయేంత వరకు పంపకాలు కుదరవు అన్నానని ఇలా అంటే కాళ్ళ బేరానికి వస్తాననుకున్నావా? బతిలాడి నువ్వే కరెక్టు అంటాననుకున్నావా? పంచివ్వు పోతానని నాటకాలాడుతున్నావా? ఇదిగో, నీ గురించి కొత్తగా వచ్చిన వాళ్ళకి, నిన్న మొన్న ఎదిగిన పిల్లలకి తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నిన్న మొన్నటి వరకు అది భరించింది, నేను సహించాను. దానికి మొగతోడు లేదు. దాని కొడుకు ఎదిగొచ్చాడు, కోడలింటికొచ్చింది. సరే సరే, నువ్వు ఇంతదాకా వచ్చాక అరే నువ్వు కళ్ళు చిట్లించినా, పళ్ళు పటపటలాడించినా, వీలునామాలో ఉన్న విషయాలకి మా వారి కోరికకి విరుద్ధంగా నేనైతే నడుచుకోలేను. ఇది చాలా అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది మామ్? తాతయ్య అందరం కలిసి ఉండాలి, గొప్పగా ఎదగాలి అనే కదా కోరుకుంది. అవునవును, మా నాన్న చాలా గొప్పగా ఆలోచించే వీలునామా రాశాడు. అంటే తరతరాలు ఇలా చాకరీ చేయటమేనా? స్వతంత్రంగా సొంత తెలివితేటలతో ఎదగద్దా? అనుభవించద్దా? బ్రహ్మాండంగా అనుభవించచ్చు, అవసరాలకి ఖర్చు కూడా చేయొచ్చు. కానీ ముక్కలు చేసి పంచుకోవడానికి మాత్రం వీల్లేదు. పోనీ నీకు శ్రమ చాకరీ అనవసరం అనిపిస్తే ఇప్పుడే పవర్ ఆఫ్ పట్టాన్ని క్యాన్సిల్ చేయించేస్తాను. పవర్ ఆఫ్ అటర్నీ క్యాన్సిల్ చేస్తే నేను బిజినెస్ ఎలా చేస్తాను? మరి నువ్వు శ్రమ శ్రమ అంటూ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. మనవల చేతికొచ్చారు, పవర్ వాళ్ళకిస్తే నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. మనవళ్ళు అంటున్నారు. బిజినెస్ శేఖర్ వల్ల అవుతుందా? ఎందుకు కాదు? ఎవరు పుట్టగానే పట్టాలు పుచ్చుకుని కుర్చీలెక్కరు. నువ్వేదో కాస్త బుర్రను దానివని పెద్దోడితో పాటు నిన్ను బిజినెస్ లోకి దింపాను గాని నువ్వేదో డిగ్రీలు చేసావని కాదు. వాడి తర్వాత ఇంకెవరికి వ్యాపారం ఇవ్వలేదు. శేఖర్ కూడా జయంతి వారి బిడ్డే.
తారకంత చదువబ్బకపోవచ్చు, కానీ తెలివి తక్కువ వాడేం కాదుగా. నిదానంగా వాడు కూడా ఎదుగుతాడు, శభాష్ అనిపించుకుంటాడు. అంటే శేఖర్ తారక్తో సమానమా? నాకు నా మనవల్లో వలపక్షాలు లేవు, ఇద్దరూ ఒకటే. వాళ్లకు కూడా అనుభవం రావాలి కదా. వాళ్ళిద్దరూ వయసు ఉత్సాహం ఉన్నవాళ్ళు. వాళ్ళ రెక్కలు కట్టేయకూడదు, మన రెక్కలు అలవనివ్వకూడదు. వాళ్ళ ఎదుగుదల చూసి మురిసిపోవాలి. మరి సూపర్గా చెప్పావమ్మా. నీ మాటలు వింటుంటే చాగంటి వారి ప్రవచనాల్లాగా, గరికిపాటి వారి సూక్తుల్లాగా ఉన్నాయి. అబ్బో, నానమ్మా, మీ డెసిషన్ రైట్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే గ్రేట్ ఆపర్చునిటీ. రైట్ రాంగ్ అప్పుడే ఎలా తెలుస్తుందిరా? అవునరా, జగదీశ్వరి మనవలు జయంతి వారి వారసులు అని జనం మెచ్చుకోవాలి. మీ తాతయ్య పెదనాన్నల ఆత్మలు సంతోషించాలి. అది సరే, బాగానే ఉంది. మరి మేమంతా ఏం చేయాలి? మీరు చేసేదే ఉంది, సీరియల్స్ చూడటమేగా. ఇవిడ గారికి కొత్తగా అత్త పెత్తనం గుర్తొచ్చింది. అది నీ పెత్తనంలో. అత్త అంటే కోడల్ని సతాయించడం మాత్రమే అనుకునే రోజుల్లో ఈ జగదీశ్వరి మార్పుతో పాటు అన్నీ మారతాయి. ఎవరి పనేమిటో మీ అదృష్టాలు నిర్ణయిస్తాయి. లేక ఆ బౌల్ ఇక్కడ పెట్టమ్మా. ఎవరెవరి పనులేమిటో ఆ చిట్టీలో రాసున్నాయి. తీయండి. ఎవరికే పని వస్తే ఆ పని చేయండి. తీయండి. బులమా ఏమిటి, తమరికి ప్రత్యేకంగా చెప్పాలా? రండి. బాగా చూసి ఎవరికేం పని వచ్చిందో తొందరగా చెప్పండి. నాకు గార్డెనింగ్ వచ్చిందమ్మా. ఆహా, అవసరమైనన్ని సరుకులు తెప్పించడం, తేవడం. ఇవి చేయటమే కష్టమైంది. ఇప్పుడు అర్థమైందా? బిజినెస్ చేయడమే కాదు, బియ్యం ఉడకపెట్టడం కూడా చాలా కష్టమేనని. మరిది గారు ఆకలి ఆకలి అంటున్నారు. నువ్వు కూడా కూర్చో. నాకేం ఆకలిగా లేదు. సరే, నీ ఇష్టం. మీ కోడళ్ళు వడ్డిస్తారు, మేము తింటాం. మిథున, వైష్ణవి, వడ్డించండమ్మా. నానమ్మా, వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది. ఒక్క పూటకే వీడు ఎలా మారిపోయాడు. ముసల్దాంతో మాట్లాడు, పోట్లాడు. ఈ పని తప్పించొచ్చు కదా. ఏమిట్రేకా, ఇవి ఇడ్లీలా లేక మా పళ్ళు రాలడానికి లోపల రాళ్లేమైనా పెట్టావా? సరిగ్గా కుదరలేదు. ఈ పూటకి సర్దుకోండి. సర్దుకుంటే ఆ తర్వాత చప్పరించడాలే, నమిలే భాగ్యమే ఉండదు. పోనీలేండి, రేఖకు అలవాటు లేదు కదా.
నిమిషాల్లో నేను ఉప్మా చేసి తీసుకొస్తాను. చెయ్యడం నీ పని కాదు. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. వాటి గోర్లు గుచ్చుకుంటున్నాయమ్మా. బుల్లెమ్మా, నాకు పొద్దున్నే సద్దన్నం తినడం అలవాటు కదా, నాకు తీసుకొచ్చి పెట్టు తింటా. ఆ, అదే ఆరోగ్యం, నేను అదే తింటా. మామ్, లంచ్ వరకైనా కాస్త బాగా ప్రిపేర్ చేయడం ప్రాక్టీస్ చేయి. ఈ పూటకే ఫ్రూట్సే మన బ్రేక్ఫాస్ట్. రే తారక్, ఈ వంటలవి నా వల్ల కాదురా. జడ్జిమెంట్ ఫైనల్. మార్పుండదు. ఇలాంటి సాకులు నేను చాలా చూశాను. మరి మీరెలా అత్తయ్య? మందులేసుకోవాలి కదా. బయట నుంచి తెప్పిద్దాం. పని మనుషుల్ని మార్పించింది మన పనులు మనం చేసుకోవడానికి, బయట తిండి తినడానికి కాదు. కడుపు మాడితే అవసరాలు తెలిసొస్తే ప్రయత్నాలు మొదలవుతాయి. అమ్మా వైష్ణవి, నాకు వెజిటబుల్ జ్యూస్ చేసివ్వు. చాలు, టాబ్లెట్లు వేసుకుంటాను. చూసిన కొద్దీ చూడాలి అనిపిస్తుంది. పర్ఫెక్ట్. సరే, నేనైతే ప్రెజెంటేషన్ టెన్షన్లో ఉన్నాను బుల్లెమ్మా. పని అనగానే ఫస్ట్ వదిలేయాల్సిందే ఈ టెన్షన్. భయానికి దూరంగా ఉండగలిగితేనే విజయాలు సొంతమవుతాయి. భయపడి ఉంటే మన పెళ్లి జరిగేదా? ఇలా నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్ కి పెళ్లికి లింక్ పెడతావేంటి బుల్లెమ్మా? దేనికైనా పట్టుదల ఫస్ట్ అంటున్నాను. ఆహా, ఇవన్నీ వినడానికి బానే ఉంది, కానీ ఇలాంటివన్నీ నాకు కొత్త కదా. పైగా పక్క నువ్వు కూడా ఉండవు. చూడండి, నేను మీ పక్కన ఉండకపోవడం ఏంటి? ఇక్కడున్నాను కదా. రాత్రంతా అంతా వివరంగా చెప్పాను కదా. మీకు మెమరీ ఎక్కువ అని మీరే అంటారు కదా. ఇక్కడున్న నీ తలుపుల్లో ఆ విషయం మర్చిపోతానా ఏంది? హలో, వేరే మూడ్లోకి వెళ్తున్నట్టున్నారు. నువ్వు ధైర్యం చెప్పావు కదా బుల్లమ్మా, మూడు మారిపోయింది. ప్రాజెక్ట్ మూడ్లోకి వెళ్ళి పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ ఇవ్వండి. బుల్లమ్మా, ఒకవేళ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు తడబడితే ఎట్టా? ఎందుకైనా మంచిది, నేను తడబడకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు. నాకేం అర్థం కావట్లా. 1 minute. యాడికి బుల్లమ్మా? అయ్యో, ఏం చేయాలా? దీన్ని ఇలా ఆన్ చేసి చెవిలో పెట్టుకుని ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు నాకు ఫోన్ చేయండి. నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. మీ డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. నీకు నువ్వే గుండెలోనే అన్నదన్నా వినాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంకపైన నీకు ప్రేమ మాతారు కలగంటే నా పక్కన నిలిచారు. మాతారు మాతారు
పిలిచా సభకు నమస్కారం అన్నట్టుంది సార్. అలా ఉందా? అయితే ఇప్పుడు మారుస్తాను చూడు. సోదరి మనలారా, సార్ అలా ఈ రోజుల్లో లీడర్లు కూడా మాట్లాడరు సార్. మరి ఇంకేటా మాట్లాడాలి? స్టైల్ గా, సింపుల్ గా, అట్రాక్టివ్ గా, సాఫ్ట్ గా, కూల్ గా. నీకు ఆపుతావా? అలా ఇలా అని చెప్తూ ఉంటావు గానే ఏటా మాట్లాడాలో నువ్వు చెప్పవేంటి? అది ప్రారంభంలోనే ఇంత సమస్య అయితే ముందు ముందు ఎట్టా అబ్బా? ఇప్పుడు చూడు ఎటా చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, సూపర్ సార్. అంత వద్దులే గానీ కాస్త తగ్గించుకుంటే బాగుంటది. నాకు తెలవక కాదు, నిన్ను టెస్ట్ చేశాను అంతే. నెక్స్ట్ ఏం చెప్పాలరా భగవంతుడా? శేఖర్ రానయ్యా. శేఖర్, నేను వేరే పని మీద బయటికి వెళ్తున్నాను. గెస్ట్లు వచ్చారా, జాగ్రత్తగా మేనేజ్ చేయి. అదేంటనయ్యా, బుల్లెమ్మ కూడా రాలేదు, నువ్వు కూడా బయటికి వెళ్తానంటున్నావు. నాకైతే చాలా టెన్షన్ గా ఉంది. రే, టెన్షన్ దేనికిరా? ఉన్న ఫెసిలిటీస్ చెప్పు, ఇచ్చే ప్రొవిజన్స్ కూడా చెప్పు. వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా అడిగితే ఓకే అను, అంతేరా, సింపుల్. అంతే అంటావా అన్నయ్య? అంతే. ధైర్యంగా చెప్పు, తడబడకుండా విషయం వివరంగా చెప్పు. అది కాదన్నయ్య, మరి. రే, డౌట్ ఏం పెట్టుకోకరా, కంప్యూటర్ వర్కింగ్ కాదు కదా, మాట్లాడటమేగా. సరేనా? సరే, ఓకే, సీ యూ. ఇదిగో, ఒకవేళ పొరపాటుగా నేను మాట్లాడినప్పుడు మధ్యలో ఆగిపోతే అందించు. మంచినీళ్ళే సార్. మాడు పగిలిపోద్ది. మ్యాటర్ అందించమని చెప్తున్నా. ఓకే సార్. మేడం ఫోన్ చేస్తుందేంటి? సార్ 1 minute సార్. సరే, పోయిరా పో.